ఇంట్లో పోలేరమ్మ వారికి అలాగే ఎల్లమ్మ తల్లికి నాటుకోడి నైవేద్యంగా పెట్టుకున్నామండి. అదైతే ఇక కట్ చేసి కూర వండడానికి అయితే మామయ్య గారు వాళ్ళు కట్ చేస్తున్నారు. నేను ఈ లోపు అయితే కర్రీకి రెడీ చేస్తున్నాను. అల్లం పేస్ట్ అయితే మా తోడుకోవాలి పొద్దున్న వేసి పెట్టేసింది. ఇక ఆ తర్వాత నేను ఆనియన్స్ అలాగే కొంచెం టమోటా పచ్చిమిర్చి అన్ని లైట్గా ఆయిల్లో వేపుకొని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇక ఈ అల్లం పేస్ట్ని ఆయిల్లో వేపుతున్నానంట. కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా ఇంట్లో, అందువల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీ గుజ్జు గుజ్జుగా కావాలి కదా అని చెప్పి అల్లం పేస్ట్ అలాగే ఆనియన్ టమోటా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ నేను వేసాను. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా కుక్కర్లో వేసి మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసేసాను అనమాట. మధ్యలో బాణీట్లో వేపింది కూడా, తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసాను. నాటుకోడి కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పొయ్యి మీద పెట్టాలి, లేదా కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వేసినా కూడా గట్టిగానే ఉంటుంది. సో అందువల్ల అందులో నాటుకోడి పుంజులు అనమాట, అవి కొంచెం గట్టిగా ఉంటాయి. మొత్తానికి కుక్కర్లో వేసి మంచిగా మూత పెట్టేశాను. ఈ లోపు అయితే ధనియాలు, పట్టా, మొగ్గ ఇవన్నీ వేయించుతున్నాను అనమాట. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో ఈ మసాలా వేపేసి దానిలో కలిపేద్దాం అనేసి, కర్రీ అయిపోగానే వీడియో తెలియదు కానీ తినడం అంతా అయిపోయాక వీడియో తీశాను. ఇక ఆ తర్వాత నైట్ అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట.